అంటే ఈ బ్యాచ్ చాలా అదృష్టవంతులని అనుకుంటున్నాను. ఎందుకంటే పోయిన బ్యాచ్లో కూడా చాలా మార్కులు వచ్చినాయి. అంత 70 అబోవ్ వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు క్లాస్ మొత్తం. కాబట్టి ఆ రిజల్ట్ని చూసుకుంటే మాకేమనిపిస్తుందంటే చాలా సంతోషం వేస్తుంది. ఆ రిజల్ట్ కూడా మీకు పంపిస్తాము. వీళ్ళకు కూడా గ్యారంటీ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే జవహర్ నవోదయలో మంచి మార్కులు రావాలని కోరుతున్నాం. జవహర్ నవోదయ అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఒక డిస్ట్రిక్ట్ ఒక కమ్యూనిటీ టౌన్లో చదివేటువంటి వాళ్ళకి 6 సీట్లు మాత్రమే ఉంటాయి. 6 సీట్లు కాదు కదా, 600 ర్యాంక్ వచ్చినట్టు కూడా వాడి జీవితంలో రాణించగలిగేటువంటి స్థితి ఉంటుంది. 6వ ర్యాంకు 600వ ర్యాంకు చాలా తేడా ఉంటుంది. అలాగే వీళ్ళు అదృష్టవంతులని నేను గుర్తున్నాను. ఒకసారి గుర్తుంచుకోవాలి. గోపాల్ రెడ్డి సార్, పద్మజ మేడం, అలాగే వారి డ్రీమ్ టీచర్సు అందరూ మన పిల్లలకు చాలా మంచిగా విద్యను అందిస్తున్నారు. అందుకని మనమందరము వారిని ఎంతో అభినందించాలి. తప్పకుండా మనమందరము పేరెంట్స్ అందరూ ఎప్పుడన్నా సార్ వాళ్ళు మనకి ఎప్పుడన్నా మీటింగ్కు అటెండ్ కావంటే చాలామంది కావట్లేదు కనుక వాళ్ళ మాట మన్నించి మనందరు పేరెంట్స్ సార్ వాళ్ళ మీటింగ్కు అటెండ్ అయితే మనకు చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. మనకు తెలియక ఏం చేస్తామంటే మన పనులగానే వెళ్తుంటాం అనమాట. మన పనులు ముఖ్యం కాదు, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మనకు పని ఈ రోజు కాకుంటే రేపు చేసుకుంటాం, కానీ పిల్లల భవిష్యత్తు పోతే మనం మళ్ళా ఆ భవిష్యత్తును తిరిగి తీసుకురాలేము. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మెయిన్గా సార్ వాళ్ళు ఎప్పుడైనా మీటింగ్ అటెండ్ కావంటే తప్పకుండా అటెండ్ అయితే మన పిల్లల భవిష్యత్తు ఇంకా ఎంతో బాగుంటుంది. ఇంకా మీకు చిన్న విషయం ఏం చెప్తున్నానంటే ప్రతి ఇంటిలో పిల్లలకు ధ్యానం నేర్పించండి. మీరు కూడా ఇంకా పెద్దవాళ్ళు ధ్యానం చేయండి. బ్రహ్మఋషి పితామహ సుభాష్ పత్రిజీ గురువరేణ్యలో వాళ్ళు మనకు ఎంతో అనారోగ్యంతో ఉన్న వాళ్ళైనా చిన్న వ్యాధితో ఉంటే అలాగే క్యాన్సర్తో సహా మీరు ధ్యానం చేస్తే తగ్గిపోతుంది. ఏ హాస్పిటల్కు పోవలసిన అవసరం లేకుండా అన్ని వ్యాధులు నయమవుతాయి. కనుక పిల్లలకు నిన్నమల నేను ఇక్కడ ఒక 6 రోజులు 6 డేస్ వచ్చి ధ్యానం నేర్పించడం జరిగింది. పిల్లలకు అందరికీ మీరు కూడా మేము అందరికీ చెప్పినాను ధ్యానం చేయమని. పిల్లలు ఎవరైనా చేయకుంటే మీరు పొద్దుగాల ఒక 15 నిమిషాలు చేయించండి చాలు. పేరెంట్స్ కూడా మనకు పని చాలా ఉంటుంది. అతి ముఖ్యంగా వ్యవసాయం చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మాకు కుదరదు అని వ్యవసాయం చేసిన వాళ్ళు చాలా ఎక్కువగా అంటారు. అందరికీ కుదురుతుంది. మనము కుదరదు అనే మన ఆలోచననే మనకు కుదరకుండా చేస్తుంది అన్నమాట. మీరు ఉదయం 5 గంటలకు లేచేది మీకు అలవాటు ఉంటే 4:30కు లేవండి. ఒక ½ అన్ అవర్ మీరు కళ్ళు మూసుకొని కాలుకు కాలు క్రాస్ చేసుకొని చేతుల్లో చేతి కలుపుకొని కళ్ళు మూసుకోసండి అంతే. మీరు ఏం చేయాల్సిన పని లేదు. దీనికి స్నానం అవసరం లేదు, జపం అవసరం లేదు, ఏ దేవుడి పూజ అవసరం లేదు, మీరు ఏమి ఊహించవలసిన అవసరం లేదు, ఏ గురువును కూడా ఊహించవలసిన అవసరం లేదనమాట. మీ శ్వాస మీద ధ్యాస అంటే మన ముక్కు రంధ్రములకు వెళ్ళి గాలి కిందికి మీదకి వస్తుంది కదా, ఆ ముక్కు రంధ్రములకు వెళ్ళి వస్తున్న గాలిని మాత్రమే గమనించండి. మీరు తప్పకుండా ధ్యానం చేస్తే మీకున్న వ్యాధులన్నీ తగ్గిపోతాయి. తలనొప్పి, కాళ్ళ నొప్పులు, జ్వరాలు, చాలా టెన్షన్స్తో మనము ఎన్నో చిన్న చిన్న విషయాలకు అనవసరమైన విషయాలు ఎన్నో గంటలు టైం వేస్ట్ చేస్తాం. కానీ ధ్యానం చేయాలంటేనే టైం కుదురుతలేదు అంటారు చాలామంది. టైము మనము కుదిరించుకోవాలి. ముందు మనం బాగుంటేనే కదా మనం ఏమైనా సంపాదించగలము, పిల్లలను మంచిగా ఉంచుకోగలము. మనము బాగలేకపోయినప్పుడు మనం ఏమి సాధించలేము. అదొకటి ప్రతి తల్లిదండ్రులు జ్ఞాపకం ఉంచుకొని తప్పకుండా ధ్యానం చేయండి. మీకు ధ్యానము తెలవని వాళ్ళు ఎవరైనా ఉంటే
కేఎంసి అని మీ యూట్యూబ్ ఛానల్లో కొట్టండి. అందులో అనేకమైన మంది, ఎందరో దానిలో 80% మహిళలే ఉంటారన్నమాట. ధ్యానం చేసేవాళ్ళు వారి గత జన్మలు తెలుసుకున్న వాళ్ళు ఎంతో మంది చెప్తుంటారు. మీరు స్త్రీలు తలుసుకుంటే ఏమి చెయ్యనిది లేదు, మీరు తలుసుకుంటేనే ఏమైనా చేయగలరమ్మా. తప్పకుండా మీరందరూ దీని మీద మనసు పెట్టండి. ప్రతి తల్లి తలుసుకుంటేనే ఈ ప్రపంచంలో ఏమైనా చేయగలరు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు గోపాల్ రెడ్డి సారు ఈ స్కూల్ నుండి ఇచ్చినందుకు, పద్మజ మేడానికి, స్కూల్ స్టాఫ్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా ధ్యానం చేయండి.
నారాయణ 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 ఫోటో తీసుకో Halamati Habibu, Halamati Habibanda, Halamati Habibu, Halamati Habibanda, Halamati Habibu, Halamati Habibu. Malama pita pita de, malama pita pita de, malama
लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक, हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा। थोड़ी बॉडी बनाना, तेरे चिकने गालों पे सबल की फसल उगाना, अरे रे रे ओबे चल बेटा शुरू हो जा शुरू, बगल उठा के थोड़ा डियो लगाना, किसी बगल वाली को मर्दानी खुशबू सुनाना, चल ऊपर से दो बटन ढीले करके बताना, बालों वाला सीना दिखाना, बालों वाला सीना दिखाना। परसों का लट्टू साइकिल पे घुमा है, हाईवे पे मोटर साइकिल भगा के देख, स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देख, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा। Phone versus kids who like to play outside games. Let's go to Arjun and play together. Arjun, come let's go outside to play. Why are you always on phone? Outside games are very fun and healthy. Let's go outside and play together. I love playing games on my mobile all day. One more level, don't disturb me. Tell me, what do you get from it? Don't you feel tired and bored after some time? Come try real games, see the difference. Please don't disturb me. Go ahead to your work. Let's go to Arjun's father. Hi, uncle. Hi. Why Arjun is always on phone? We were too busy with our work all the time. Earlier we didn't realize that we are giving him the mobile. We thought it would be keep him quiet and happy. Uncle, my parents are very strict. They never allow me to see Instagram, YouTube on mobile. Oh, now I understand my mistake as parent. From today, I will spend more time with my child. Okay, thank you. Here Arjun. What, Dad? What are you doing? I'm seeing phone, Dad. I want to discuss with you. Tell me, Dad. You can't listen properly. No, Dad, I can listen. At least give me eye contact. What, Dad? What, Dad? Arjun, don't see mobile. Mobile will affect your eyes. And play outdoor games. Outdoor games are very healthy and fun. And focus on your studies. Okay, Dad. What happened, Arjun? I can't see the letters, Dad, clearly. Show me your eyes. Oh, your eyes is so reddish. Tomorrow we should go to the doctor. Okay, Dad. Good evening, doctor. Good evening, sir. What is your problem? He is my kid. He can't see letters properly because he sees too much mobile. What is your name? My name is Arjun. Come here. Oh, his eyes is too reddish. Nowadays, many kids are visiting my clinic due to the same problem. The solution for this problem is avoid mobile phone and eating fresh vegetables. Now, let me check his eyesight. Arjun. Yes, I can see that. That is C. Can you see this? Yes, I can see that. That is L. Can you see this? No, I didn't see the letter. He can't see small letters. Don't worry,
Sorry, Arjun. I will write some medicine for you. Use this medicine and these glasses. Thank you, doctor. You're welcome. Yes, eye and health problem. It also reduces physical activity and weakens the body. So parents should guide children and set limits. A happy family means less screen time and more real time. Thank you. ఏ మూల పండుతుందో రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో No dangal, celebrate the Pongal.
adorable performance. Please welcome nursery students. Life is fantastic, it's fantastic. You can